Hi to everyone, this is BNR Farms Telugu YouTube channel. Please subscribe my channel. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాస్ అండి, ఇది హెడ్జ్ లూసర్న్తో పాటుగా ఈ దుబ్బజాడు చెప్తారండి. కొన్ని చోట్ల మనకి జున్నుగడ్డి అంటారు. ఒక ప్రదేశాన్ని బట్టి వాళ్ళకి ఒక పేరుగా పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మేము ఎకరం వరకు మేము ఈ విధంగా రెండు రకాలుగా హెడ్జ్ లూసర్న్తో పాటుగా ఈ దుబ్బజాడు దాన్ని పెంచుతూ ఉంటాము. ఈ రెండు రకాల గ్రాసులను కూడా మేము డే బై డే ఇస్తూ వీటితో పాటుగా స్మార్ట్ నేపియర్ కూడా మేము మా ర్యాబిట్స్కి వాడటం జరుగుతుందండి. ఈ స్మార్ట్ నేపియర్ కానీ, ఈ దుబ్బజాడు కానీ, ఈ యొక్క హెడ్జ్ లూసర్న్ కానీ, ఇవి మూడు కూడా మనం కోసేదాన్ని బట్టి మనం దగ్గరకని కట్ చేస్తే 7 to 8 years వరకు కూడా మనకి కంటిన్యూగా ఎవ్రీ 25 to 30 daysలో మనకి క్రాప్ వస్తూనే ఉంటుందండి. మనం కట్ చేసిన వెంటనే మనకి మళ్ళీ 25 daysకే మనకి కటింగ్కి వస్తుంది. మీరు అవతల చూస్తున్నారు కదా, అవి రెండు మా రాబిట్ షెడ్స్ అండి. అవి మాది మొత్తం అక్కడ ఈ చింత చెట్లు అవుపడుతున్నాయి కదా, చింత చెట్ల నుంచి 2 ఎకరాల 10 గుంటలండి. మొత్తం ఈ 2 ఎకరాల 10 గుంటలలో ఒక ½ ఎకరు షెడ్కి కానీ అటు ఓపెన్ యార్డ్ ఉంచాము. ఈ ఎకరంన్నర కూడా మేము గ్రాస్ కేటాయించామండి. మేము రైనీ సీజన్లో అయితే ఎక్సెస్లో ఉంటుందన్నమాట. మాకు సరిపడంగా కూడా చాలా వరకు కోసి పాడేస్తూ ఉంటాము. అందుకనే ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు మినిమం ఒక ½ ఎకర్ ల్యాండ్లో మీరు రాబిట్ ఫామ్ని ఏర్పరచుకున్నట్లయితే ఫ్యూచర్లో మీ యొక్క షెడ్ డెవలప్మెంట్ అయినా కూడా వేరే చోట గ్రాస్ నాట అవసరం లేదనమాట. ఇట్లా ఈ విధంగా బోర్ ఫెసిలిటీ ఉండి మంచిగా గడ్డి పండించుకున్నట్టయితే మనకి దానా ఖర్చులు తగ్గుతాయి చాలా వరకు. ప్రతి ఒక్క రైతు కూడా కొంత సేఫ్లో ఉంటాడు. అంటే ఎప్పుడు మనం గ్రాస్ లేదనుకోండి, ఎక్కువ మోతాదులో దానా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ దానా ఇచ్చినా కూడా న్యాచురల్గా అది గ్రాస్ తినే యానిమల్ కాబట్టి ఎంతో కొంత దానికి ఒక లోటు అనేది ఉంటుందండి. చాలామంది అట్లా ఆలోచించొద్దు. దానికి కనీసం మనకి 50% అని కనీసం గ్రాస్ ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాస్ అనేది దానికి ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే మనకి అడవి కుందేలు మాదిరిగానే దీని క్యారెక్టరైజేషన్ ఏంటంటే మన షెడ్లలో పెంచడం వలన షెడ్ ర్యాబిట్ అయింది. కాకపోతే దీన్ని ఆటోమేటిక్గా అడవి కుందేలు లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే నైట్ టైంలో గ్రాస్ తినటం, నైట్ టైంలో యాక్టివ్గా ఆడుకోవటం, డే టైం మొత్తం పడుకొని ఉంటుంది అనమాట. అడవి కుందేలు కూడా అంతే, డే టైం మొత్తం పడుకొని ఉంటుంది. అందుకని మనకు కనీసం ఒక 50% మాత్రం గ్రీన్ గ్రాస్ ఇచ్చే విధంగా మనం ర్యాబిట్స్ని పెంచగలిగితే అవి సహకాలంలో ఎదకొచ్చి మంచిగా ఎద లక్షణాలు కనిపించి అది హెల్తీగా ఉండటం, కట్టిన తర్వాత 6 నుంచి 10 పిల్లల మధ్యలో పిల్లల్ని కనటం, పుట్టిన ప్రతి పిల్లని కూడా బతికించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇట్లా మీరు ఈ విధంగా గ్రాస్ ఏర్పాటు చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే నా నెంబరు మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తానండి. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఒకవేళ ర్యాబిట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గ్రాస్ పరంగా కానీ, మెడిసిన్ పరంగా కానీ, ఏదైనా ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మరికొన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.